నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో బిల్డింగ్ నార్మ్స్ వయలేట్ చేసినంత నేను అనుకుంటా ప్రపంచంలో ఎక్కడా చేసి ఉండరు. మీరు వరల్డ్‌లో ఏదైనా బిల్డింగ్ అథారిటీని తెచ్చి హైదరాబాద్‌లో జరిగిన వేలాది హై రైజెస్, వేలాది ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ వెంచర్స్, దాని యొక్క ప్లానింగ్, దాని యొక్క ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీనెస్ ప్లస్ బిల్డింగ్ నార్మ్స్, అంటే వరల్డ్‌లో సెట్ అయిన బిల్డింగ్ నార్మ్స్ కానివ్వండి, మన దేశంలో ఉన్న బిల్డింగ్ నార్మ్స్ కానివ్వండి, ఏదైనా ఒక టేబుల్‌పై ఉంచితే 99% హై రైజెస్ ఇంకా ఎక్కువనే హ్యావ్ blatantly violated all the norms that have been set, keeping in view the welfare of the buyer. బయర్ యొక్క ప్రతిపత్తిని కాపాడడానికి ఏ ఆర్గనైజేషన్స్ పనిచేయాలనో, ఏ అథారిటీస్ని రాజ్యాంగం ద్వారా స్టేట్స్కి ఫార్వర్డ్ చేయడం జరిగిందో, ఆ నార్మ్సే కాకుండా ఈవెన్ సింపుల్ బిల్డింగ్ రూల్స్ని తుంగలో తొక్కి ప్రతి ఒక్క వెంచర్ డెవలప్ చేయటం జరిగింది. దానిపై ఇలాంటి క్రిమినల్ వయలేషన్స్ చేసి హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా సిగ్గు లేకుండా ప్రచారం చేస్తూ గత 9 ఏళ్లుగా కన్జ్యూమర్స్ని, హోమ్ బయర్స్ని, ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ని తప్పుదోవ పట్టించడం జరిగింది. మన ఛానల్ ప్రతి ఒక్క హై రైజ్ యొక్క రివ్యూ చేస్తూ దానికి నెగటివ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని అయితే -6 నెగటివ్ రేటింగ్ ఉంది. అంటే దట్ హై రైజ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ హ్యాబిటేషన్, అంటే పశువుల కొట్టుకు కూడా పనికిరాని విధంగా అన్ని బిల్డింగ్ వయలేషన్స్తో ప్రాఫిట్ అనే ఒక మోటివ్ని ముందర పెట్టుకొని ఎఫ్ఎస్ఐ నార్మ్స్ని, బిల్డింగ్ రెగ్యులేషన్స్ని, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ని పట్టించుకోకుండా each and every building built in Hyderabad is gross violation of not only national building norms but even the basic norms, moral norms that a builder should follow. But the interesting thing is, most of the high-rise buyers are overeducated. They are well-off HNIs. They are running companies and they are heading some of the biggest organizations in Telangana and Hyderabad. But if you see their ignorance, if you observe their inability to judge a property,
of its legalness or the quality of construction, you will feel bad about yourself that we are living in such a society where topmost educated people are not aware of basic laws in this country. Most of the builders have cited these top CEOs and MDs of the organization that they have invested in their properties. Naturally, others will become prey to these examples. అంటే సిఇఓస్ ఎండీస్ మా దగ్గర ఫ్లాట్లు కొన్నారు, మరి మీకెందుకు డౌటు, మీరు ఈ సొసైటీలో టాప్ నాచ్ పీపుల్ ఉండే చోట ఉండొచ్చు అని గాలి మాటలు చెప్పి ఈ టాప్ మోస్ట్ సిఇఓ సన్నాసులను వాళ్ళ ప్రాజెక్ట్లో హౌజెస్ ఫ్లాట్స్ కొనేటట్టు చేసి మిగతా వాడిని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక బేటిలా, అంటే ఇది ఒక ఆయుధంలా, ఇది ఒక క్యారెట్లా యూజ్ చేశారు. ప్రజలు అమాయకులు కాదు, కానీ వాళ్లకు ఆ థింకింగ్ పవర్ అనేది డిలీట్ చేసి ఒక హైఫై లివింగ్, ఒక స్టాండర్డ్ కమ్యూనిటీలో ఉంటున్నారు అని యాడ్స్ వేసి డిజిటల్గా ప్రచారం చేసి వందలాది మంది ఎన్ఆర్ఐస్ని, వెల్ టు డూ పీపుల్, హెచ్ఎన్ఏస్ని, సిఏలను, అంటే మనము ఎవరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఈ సొసైటీలో అనుకుంటాం, వాళ్ళను కూడా ఒక చదువురాని మార్కెటింగ్ అయి వెర్రి వెంగళప్పని చేసి బిల్డర్స్ కన్జ్యూమర్స్ని, బయర్స్ని మోసం చేస్తుండ్రు అంటే దాంట్లో స్వార్థం ఉంటుంది. దే ఆర్ బౌండ్ టు డూ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఎ ప్రాపర్టీ విచ్ ఈస్ not legally tenable or morally tenable, still the buyer is going to sell his property to somebody. That is his business. But what about RERA? RERA లాంటి ఒక కాంపిటెంట్ ఫోర్స్ కాన్స్టిట్యూషన్ ద్వారా స్థాపింపబడి అది స్టేట్స్కి ఫార్వర్డ్ చేసి స్టేట్స్ ఆ రెరా నార్మ్స్ని ఫాలో చేస్తూ, నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ని ఫాలో చేస్తూ సర్టిఫికెట్ ఇష్యూ చేయండి అని ప్రతి స్టేట్కు ఈ రెరా అనే ఒక సంస్థను కేంద్రం ద్వారా ఆమోదింపజేయబడి కాన్స్టిట్యూషనల్ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్తో ప్రతి స్టేట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ న్యూస్ ఏమంటే మహారాష్ట్ర రెరా 11,700 ప్రాజెక్ట్స్కి నోటీస్ పంపించింది. ఆ నోటీస్లో సింపుల్ వయలేషన్స్ నుంచి ప్రాజెక్ట్ డిలే వరకు, ప్రాజెక్ట్ డీవియేషన్ దగ్గర నుంచి కన్జ్యూమర్ కంప్లైంట్స్ వరకు అన్ని రకమైన కంప్లైంట్స్ని రెరా కన్సిడర్ చేసి 11,700 ప్రాజెక్ట్స్కి నోటీస్ పంపి they cannot register their properties to buyers until further notice. మీరు రెరా పర్మిషన్ లేకుండా మీరు ఫ్లాట్స్ ఎవ్వరికి అమ్మడానికి వీలు లేదు అంటిల్ ఫర్దర్ నోటీస్. అంటే ఈ నోటీస్కి రెస్పాండ్ అయ్యి రెరాని సాటిస్ఫై చేస్తే కానీ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఫ్లాట్స్ కానీ ఇండ్లు కానీ వేరే వాళ్ళకి అమ్మలేరు.
మన స్టేట్కు పక్కన్న స్టేట్ సుమారు 12,000 ప్రాజెక్ట్స్ని నిలుపుదల చేసింది. అదే తెలంగాణ రెరా ఒక చిత్తు కాగితంతో సమానం. ఒక చిత్తు కాగితం, టిష్యూ పేపర్తో సమానం. నేటి వరకు తెలంగాణ రెరా వేలాది ప్రాజెక్ట్స్లో అంటే కన్జ్యూమర్ని కన్జ్యూమ్ చేసేసిన, అంటే కన్జ్యూమర్నే మింగేసిన ప్రాజెక్ట్స్ని కూడా ఒక్క నోటీసు జారీ చేయని దద్దమ్మ సంస్థ తెలంగాణ రెరా. వాళ్లకు జీతాలు దండుగా. ఏదో ఫుడ్ బండ్ల మీద ఫుడ్ అమ్మితే ఫస్ఐ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఒక 1000 రూపాయలు కడితే, అలాంటి సర్టిఫికేట్ కన్నా దరిద్రంగా తయారైంది మన రెరా సర్టిఫికేషన్. రెరా సర్టిఫైడ్ సంస్థ ప్రీ సేల్స్ చేయకూడదు. అంటే మన దగ్గర అన్ని నార్మ్స్ వయలేట్ చేస్తూ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే సాఫ్ట్ సేల్స్ అని, ప్రీ లాంచ్ అని, అసలు రెరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ ప్రీ లాంచ్ చేయకూడదు. ప్రాజెక్ట్ సర్టిఫికేషన్ టోటలీ పిన్ టు పిన్ ఉంటే తరువాతనే సేల్ చేయాలి. ప్రీ లాంచ్ అనే ఒక పదము రెరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్లో ఉండకూడదు. కానీ మన దగ్గర 98-99% ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ భూమి పూజ కాకముందే సేల్స్ స్టార్ట్ చేసేసి అడ్వాన్సులు తీసుకొని టోటల్ అంటే బేసిక్ కన్స్ట్రక్షన్ బైలాస్నే వయలేట్ చేసినప్పుడు ఇక రెరా ఎంత? మున్సిపల్ పర్మిషన్ దగ్గర నుంచి హెచ్ఎండిఏ నార్మ్స్ అక్కడి నుంచే వయలేషన్ స్టార్ట్ అయ్యి రెరా ఒక చిత్తు కాగితంలా మారి డబ్బులు తీసుకొని ప్రతి ఒక్క ప్రాజెక్టుకు ఒక రెరా సర్టిఫికేషన్ ఇస్తుంటే సిగ్గుమాలిన గవర్నమెంట్ చలి చప్పుడు కానట్టు చచ్చుబడి, అంటే కన్జ్యూమర్స్ బయ్యర్స్ ఒక సంక్షేమం పట్టించుకోకుండా ఇప్పుడు వేరే సిటీస్ పై బురద జల్లే దౌర్భాగ్యపు గవర్నమెంట్ మనకు దాపరించింది. మహారాష్ట్ర అందుకున్న 12,000 ప్రాజెక్ట్స్లో 4,000 ప్రాజెక్ట్స్ రెరా రాకముందు స్టార్ట్ అయినాయి. వాటికి కూడా రెరా చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చారు. ప్రతి క్వార్టర్ అంటే 3 మంత్స్కు ప్రతి ప్రాజెక్ట్ రిపోర్ట్, ప్రాజెక్ట్ ఎలా సాగుతుందో అనేది ఒక ఫైలింగ్ చేయాలి రెరా దగ్గర. మన దగ్గర ఎన్ని సంస్థలు అలా ఫైలింగ్ చేస్తున్నాయి? వేలాది ప్రాజెక్ట్స్ నడుస్తున్న మన సన్నాసి రెరాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టాప్ చేసే దమ్ము లేదు, ధైర్యం లేదు. అంటే అంతగానం తినేసారు. A constitutionally formed body which has the powers to regulate the construction industry and make them follow the national building law norms is like a sheep in a barn of wolves. అంటే ఎక్కడ షీప్స్ ఉండాలనో అక్కడ wolves ఉన్నాయి. wolves అంటే తోడేళ్ళు. ఎక్కడ గొర్రెలు ఉండాలనో అక్కడ తోడేళ్ళని పెట్టారు. తోడేళ్ళు ఏం చేస్తాయి? ఉన్న గొర్రెలను తినేస్తాయి, లేదా గొర్రెని భయపెట్టి అట్లే కూర్చోబెడతాయి. రెరా ఒక గొర్రె. అక్కడ పనిచేసే వాళ్ళు తోడేళ్ళు. తోడేళ్లకే గొర్రెల సంక్షేమం అంటగడితే ఇక గొర్రెలు బతికి బయట కడతాయి. అంటే ఎంత దరిద్రంగా తయారు చేసిండ్రు టోటల్ సిస్టమ్ని. అంటే
హైడ్రాకు తెలియదా వాట్ ఆర్ బిల్డింగ్ నామ్స్ అని? హైడ్రాకు ఈ రెరా చట్టం ప్రకారం వయలేషన్స్ జరిగితే యాక్షన్ తీసుకోవచ్చు అని హైడ్రాకు పవర్స్ ఎందుకే లేదు? హైడ్రా ఇప్పుడు రోడ్ సైడ్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ని టార్గెట్ చేసే ఒక మున్సిపల్ ఆఫీస్ లాగా తయారైంది. దాని ఇష్టం వచ్చినప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది, కానీ దానికో రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. అన్నిటికన్నా దరిద్రమైన థింగ్ ఏమంటే ఇప్పటి వరకు ఎవరెవరు హై రైజెస్లో కొన్నారో వాళ్ళ లీగల్ శాంక్టిటీనే ఇప్పుడు దెబ్బతినబోతుంది. టుమారో like RTA, if central government decides that all the high rises that are being built in the country should get a central certification, then most of the home buyers who have bought flats in these high rises are in a legal mess. అంటే ఇప్పుడు మహారాష్ట్రలో హై రైజెస్లో ఎవడెవడు కొన్నాడో ఈవెన్ దే కెనాట్ సెల్ దర్ ప్రాపర్టీ ఆర్ మార్ట్గేజ్ దర్ ప్రాపర్టీ ఆర్ డూ ఎనీథింగ్ లీగల్ విత్ దర్ ప్రాపర్టీ. అంటే రెరా నామ్స్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఈ సన్నాసు చూడండి, ఇక్కడ జీతాలు తినడం తప్ప ఒక్క ప్రాజెక్ట్ పై ఒక్క సంతకం పెట్టలేదు, నోటీస్ పై సంతకం పెట్టలేదు. అంటే ఎంత కరప్ట్ అనేది చూడండి. మన దగ్గర ఎడ్యుకేటెడ్ పాపులేషన్ అంట. ఈ సన్నాసులు ఏం చదువుకున్నారే బయ్యర్స్ కూడా. నేషనల్ బిల్డింగ్ నామ్స్ ఏమి, ఫైర్ నామ్స్ ఏమి, ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏమి, న్యాచురల్ రిసోర్సెస్ ఎలా ఇది చేస్తున్నది, ఎక్కడ పోయినా రీసైక్లింగ్ వాటర్, సిగ్గు లేకుండా టాయిలెట్ నీళ్ళని రీసైక్లింగ్ చేసి అలాంటి కమ్యూనిటీలో మనం బతుకుతున్నామంటే సిగ్గుపడాలి. న్యాచురల్ రిసోర్సెస్ అబండెంట్గా ఉన్న రీసైకిల్డ్ వాటర్ యూజ్ చేస్తున్నామంటే ప్రైడ్గా చెప్పుకుంటున్నారు. పైఖానా నీళ్లతోని చెట్లకు నీళ్ళు వేసేది పెద్ద ప్రైడ్ కాదు. అంటే మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ కడుతున్నారంటే అంటే ఎకాలజికలీ దే ఆర్ నాట్ సస్టైనబుల్. ద ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజికల్ సస్టైనబిలిటీ ఇస్ ఇన్ క్వశ్చన్. Totally, project is economically wrong, ecologically wrong, systematic violation. Norms have been trampled. There are no norms at all. FSI 3.5 ముంబైలో ఉన్నాక మన దగ్గర ఎఫ్ఎస్ఐ నామ్సే లేవు కాబట్టి 20x కట్టేస్తుంది. 3.5 ఎక్కడ, 20 ఎక్కడ? ఒక ఎకరం ప్లాట్లో 300 ఫ్లాట్లు కడుతారు. పార్కింగ్ ఎక్కడ చేస్తారు? మనం 250 తీసుకున్నా 250 into 2 కార్స్ అన్నా 500 కార్స్ పార్కింగ్ కావాలి. 500 కార్ పార్కింగ్ అంటే ఎంత మల్టీ లెవెల్ పార్కింగ్ కావాలి? కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఏంది, వాటర్ సివర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో దాని కెపాసిటీ ఎంత? 4 టవర్స్ ఉన్నాయంటే 1000 ఫ్లాట్స్, 1000 ఫ్లాట్స్ ఇంటూ 2 కార్స్ అంటే 2000 కార్స్ పార్కింగ్ కావాలి. మెయింటెనెన్స్ ఎంత? కొన్న వాళ్ళ ప్రాపర్టీ యూడిఎస్ కరెక్ట్గా కోట్ చేస్తున్నా? ఆ యూడిఎస్ కోట్ చేసినప్పుడు రెరా ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పలేకపోతుంది? అన్ని ప్రాజెక్ట్స్లో 95 ప్రాజెక్ట్స్లో మైనస్ యూడిఎస్ ఉంది, అంటే జీరో యూడిఎస్ కాక వీళ్ళ డబ్బులు ఇవ్వాలి చేస్తుంది. నెగటివ్ యూడిఎస్ అంటే ఏంది? యూ విల్ నాట్ గెట్ అన్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్టర్ ద బిల్డింగ్ ఇస్ డెమాలిష్డ్. And if you want to get any ownership, you have to repay. Again, you have to pay extra amount to get the rights back. అంటే ఇటువంటి నామ్స్ ఎక్కడైనా ఉన్నాయా ఇండియాలో?
They are totally biased towards the builders. And the government is too shameless, because the educated people are not in a position to ask any question to the government. Though the builders are legally binding by the bylaws that are being put by RERA, they are simply ignoring all the norms of RERA and HMDA and continuing with the projects. Some builders are blatantly violating projects and building on nalas. They are even building in lakes. So where is RERA? Where is HMDA? And what the hell the government is doing? They are creating only the greatest mess, that is Hydra. Practically, Hydra should be integrated with RERA and HMDA. When there are blatant violations in construction procedures, RERA should interfere and direct Hydra to take action. Such should be a mechanism. But where is the mechanism? It's completely dead, buried, burnt alive. Certificate is not a piece of paper that is printed in a printer. The certificate means the builder is bound to follow the procedures laid out by the organization called RERA and HMDA to give maximum safety to the buyer. And where is the safety? Leave safety. There should be safety to the investment that a buyer puts in by saving his lifelong savings. There is no security to his investments. There is no security for the future of the property. There is no security to the future price of the property. There is no future for his UDS. Why the hell the government has allowed builders to build a building with minus UDS? UDS is the important component of an high-rise. Most of the value is derived by UDS. When UDS becomes negative, then the value of property is only on paper. You cannot practically derive the value of property without UDS. When the UDS is negative, then the property becomes negative, the depreciation kicks in, and you cannot really judge the property. You can only judge property by the mortgage that you give to banks, that bank gives you. The total outstanding debt is the value of the property. Such is a pathetic stage of investments in our Hyderabad. అంటే మనం లోన్ అమౌంట్ ఎంత తీసుకొని ఉంటామో అదే వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీని డిక్లేర్ చేస్తుంది. అంతేగాని యూడిఎస్ లేనే లేదు. మరి ఇలాంటి గ్రాస్ వయలేషన్స్ని ప్రశ్నించకూడదా? ఈ బ్లేటెడ్ ఆన్ ద ఫేస్ వయలేషన్ ఇది. Then how do you calculate the value of the property? Based on bricks and bolts? Where is the land value?
Where is the proof that the flat owner has a stake in the land of in that project? The UDS is falsified in most of the projects. When the UDS is non-existent, then how can you derive the value of the property? How can you say that the person who has owned a flat is also a owner of the land? There is no proof. At the end of the tenure of the building, the owner can be told that he is not a owner of the land. He was the only owner of the flat, and when the flat is demolished, he gets nothing. And if he wants the ownership away, he has to pay the original price that he has already paid 20-30 years back. Such is a pathetic state, and most of the educated owners don't know their legal rights and the legal norms. Such is the pathetic stage of owners or buyers of the property. I urge, నేను అందరినీ ఏం కోరుతున్నా అంటే, ఈ రెరా అనే చిత్తు కాగితానికి కొద్దిగా వాల్యూ జనరేట్ చేసేటట్టు చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక పిల్ వేయండి, వేసి గవర్నమెంట్ని అడగండి, రెరా ఎక్కడుంది, దాని ఆఫీస్ ఎక్కడుంది, డైరెక్టర్స్ ఎవరున్నారు, సర్టిఫికెట్కి లీగల్ వాల్యూ ఏముంది, క్రాస్ వయలేషన్స్కి, బిల్డింగ్ నామ్ వయలేషన్స్కి నోటీసులు ఎక్కడిచ్చిండ్రు, ఏమి వేసిండ్రు, ఇప్పటివరకు ఒక నోటీస్ అని ఇచ్చిండ్రా? హైడ్రా యాక్షన్స్ అవుతున్నా రెరా ఒక్క నోటీస్ ఇవ్వలే. ఎందుకని? మీ ఇంత వేల మంది చూస్తున్నారు కదా వీడియోలు, ఒక్కడని అడిగిండా? ఎడ్యుకేటెడ్ కదా అందరూ. దయచేసి మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకోండి. సుమారు 11,700 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి నోటీస్ ఇచ్చి యూ కెనాట్ రిజిస్టర్ యువర్ ప్రాపర్టీస్ అంటిల్ ఫర్దర్ నోటీస్ అన్నదంటే అది డేరింగ్ యాక్షన్. ముంబైలోనే 5,000+ ప్రాజెక్ట్స్కి నోటీస్ ఇచ్చి స్టాప్ చేయించి, అది రేరాకున్న సత్తా. మరి మన రేరా గాంధారిలాగా ఉంది. గాంధారి నయం, చెవులతో విని మాటలుగా మాట్లాడుతుంది. వీడు చెవులతో వింటాడు, నోరు బందు, కళ్ళకు పట్టీలు. ఇలాంటి సంస్థ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దయచేసి ఇలాంటి ఇష్యూస్పై కామన్ పీపుల్ స్పందించాలి, అట్లీస్ట్ బయర్స్ స్పందించాలి. People who are owning that kind of property, who are owners of the property, should respond. In spite of being educated, if you become lame ducks, what is the use? దయచేసి మీరందరూ ఈ విషయంలో స్పందిస్తారని కోరుకుంటూ నమస్కారం.